చేస్తే గానీ రాష్ట్రం బాగుపడే రైట్ సార్, పరిస్థితి వస్తా. లేదండి. ఒక్కసారి రామ్ కుమార్ గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. రామ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే పవన్ గారు. రామ్ కుమార్ గారు 6093 years. సో రాష్ట్రంలో పరిపాలన మొత్తం అదే విధంగా సాగుతోంది, ఏం చెప్తారు? అర్థమైందా? అర్థమైందండి సార్, ఖైదీ నెంబర్ 6096. ప్రతి దాంట్లో దోచుకోవడమే. పిల్లలకి ఇచ్చే చిక్కీల దగ్గర నుంచి సరఫరా చేసే కరెంటు దాకా మొత్తం దోపిడీ. కాదు, మామూలుగాను గిట్టుబాటు ధర, రైతుకు గిట్టుబాటు ధర ఉంటేనే పాపం అమ్ముకుంటే నాకేమన్నా మిగులుతుందని ఒక్కో బస్తా మీద పండించిన బస్తా మీద అనుకుంటూ ఉంటారండి. కానీ మన రాష్ట్రంలో ఏంటంటే అండి, రెడ్డి గారు గిట్టుబాటు ధర ఉంటేనే ఏ పనైనా అవుద్ది. ఆయన డిసైడ్ చేస్తాడు దేనికి ఏమేమి రేట్లు వేయాలనేది. ఆ గిట్టుబాటు ధర ఉంటేనే రెడ్డి గారు అప్రూవల్ ఇస్తేనే పెద్దరెడ్డి గారు కింద, గజ్జల రెడ్డి గారు కింద, ఇంకో 2 రెడ్లు ఉంటారు, లెక్కలు రాసే రెడ్లు, ఇలా పైనుంచి కింద దాకా అందరు రెడ్డి గారు అప్రూవ్ చేస్తేనే ఏదైనా పని ముందుకు వెళ్తుంది అనమాట అండి. ఇది మన రాష్ట్ర పరిస్థితి. ఏదైనా రూపాయి వస్తువు ఉంటే, ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు తెలంగాణలో రూపాయి దొరుకుతుంది అనుకోండి, ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వేళకి ఏదైతే 4500 కోట్ల రూపాయలు స్కామ్ పైపైన చూస్తూనే ఉంది. డెప్త్కి వెళ్తే 6,000 కోట్ల వరకు స్కామ్ ఉంటదని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ నమ్మాల్సిందే, ఎందుకంటే వేళ పట్టికేసి చూపించేశారు ఆంధ్రజ్యోతిలో. ఆ పట్టికలో ఏ వస్తువు ఎక్కడెక్కడ దొరుకుతుంది, మన రాష్ట్రంలో ఎంత, పక్క రాష్ట్రంలో ఎంత. ఇందాక కూడా మీరు ఒక విషయం చెప్పారు, 33 kV VCB అని. ఆ 7.81 lakhs, తెలంగాణలో అయితే 4.95 lakhs, గ్యాప్ వచ్చి 3.13 అని. అవును, ఆ గ్యాప్ వచ్చి 3.13 ఇంకా మర్చిపోయారు. ఆ ఇన్స్టలేషన్ ఫ్రీ అంటే మామూలుగా అక్కడైతే, మనకైతే మళ్ళీ ఇన్స్టలేషన్ ఛార్జెస్, తెలంగాణలో ఫ్రీ, ఇక్కడ ఛార్జెస్ అది కూడా కలపాలన్నమాట అండి. అంటే ఏదేమైనా ఒక 3 రూపాయలు మిగిలితే ఒక 2 రూపాయలు పైకి వెళ్ళిపోతుంది. మిగతా రూపాయి ముక్కలు చెక్కలు చేసుకుని కైమా కొట్టుకుంటూ కింద ఉన్న వాళ్ళంతా పంచుకుంటూ ఉంటారు. ఇది వీళ్ళు ఫార్మాట్ అన్నమాట. సరే, పైన ఆయన కూడా తెలుసు అనుకోండి రూపాయి కింద పోతుందని, మరి ఆయన 2 రూపాయలు రావాలంటే కింద వర్కర్లు చేయాలి కదా. ఈ నిష్పత్తితో అన్ని పోతా ఉంటది అనమాట అండి. అల్టిమేట్ గా ఈ 3 రూపాయల భారం ఎవరి మీద పడుతుందండి? ప్రజల మీద పడుతుంది. అది ప్రజలు గమనించాలి. ఇప్పుడే కాదండి, ఏమంటే ఇప్పుడు ఈ 4 నెలలలో నొక్కేని బటన్ అని ఆ బటన్కు బొక్కలు అడిపోయినాయి. కానీ ప్రజలకు మాత్రం ఏం వెళ్ళలేదు. ఈ లాస్ట్ ఎలక్షన్ ముందని 14,000 కోట్లలోనే ఆ లెక్క తేలిపోయింది. 14,000 కోట్లలో ఎవరికి ఇవ్వకుండా కాంట్రాక్టర్ల కోసం, అది కూడా వాళ్ళకి నచ్చిన కాంట్రాక్టర్లు పని అవ్వని వాళ్ళకి కూడా ఇచ్చేశారు. ఏదో తూతు మంత్రంగా మిగతా వాళ్ళకి ఇచ్చారన్న సంగతి తేలిపోయిందండి. తేలిపోయిన తర్వాత నిన్న కాక మొన్న తల్లులకి నోటీసులు వస్తున్నాయటండి. ఏది ఫీజులు కట్టలేదు మీరు, అది ఏంటంటే ఇది విద్యాదీవన ఇప్పుడు అంతా స్కూల్స్ కాలేజెస్ అన్ని చివరికి వచ్చేస్తున్నాయి కదండి. విద్యాదీవన కడతారా లేదా అని చెప్పి నోటీసులు వస్తాయంటండి. ఆ నోటీసులు కూడా ఎవరి తరపున? గవర్నమెంట్ తెలిసే గవర్నమెంట్ తరపునే ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. మరి నేను చూడలేదు కానీ నోటీసు. అంటే ఏంటంటే అండి, బటన్ నొక్కేసాను మీకు వేసి, ఫస్ట్ ఏమో డైరెక్ట్ కాలేజీలకి ఇచ్చేవాడు, తర్వాత ఏమో తల్లులకి, తర్వాత తల్లి ప్లస్ పిల్ల ఇద్దరికి కలిపి కాంబినేషన్. ఏమైందంటే ముందుగా దీనిలో జిమ్మిక్ ఏంటంటే స్టార్టింగ్ లో మాత్రం డైరెక్ట్ గా కళాశాలలకు ఇచ్చారు, కాలేజీలకు స్కూళ్ళకి ఇచ్చేసి అయిపోయింది, అక్కడ ఇబ్బంది లేకుండా పోయింది, ఇచ్చిన కొంత అయినా కానీ. ఆ తర్వాత తల్లిదండ్రుల తల్లి ఖాతాలో లేదంటే పిల్లలకు సంబంధించి తల్లికే వాళ్ళ ఖాతాలో వేసిన తర్వాత బటన్ నొక్కారు, వేసినా అని చెప్పారు, అక్కడ పర్లేదు. కానీ కాలేజీ యాజమాన్యాలు మాత్రం మీ అమ్మకు డబ్బులు పడ్డాయి తీసుకొని రండి, లేకపోతే రాకండి. కాదండి, ఆ పిల్లోడికి ఎంత హ్యూమిలియేషన్ ఉంటుందండి కాలేజీలో. మీ అమ్మకు డబ్బులు పడి రాలేదు, నువ్వు పట్రా అంటేనే డబ్బులు పడలేదు, బటన్ నొక్కాడు. ఇంకొకటి కాలేజీలో కూడా మీరు ఇంకోటి కూడా గమనించాలండి. 2019 వరకు ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కాలేజ్ కు 70-75,000 ఫీ ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఒకేసారి 50% కోసేసాడు దాన్ని, 37-38 వేలు ఇస్తున్నాడండి. అయినా సరే కాలేజీలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ లో కొంచెం అటు ఇటు రెసిస్ట్ చేశారు, కానీ తర్వాత దాన్ని కూడా వదిలేశారు. సరే వీటితో పెట్టుకుంటే వేస్ట్, వచ్చిందే వస్తుంది అన్నట్టుగా సంతకాలు పెట్టేసి ఫస్ట్ సంతకం పెట్టిన వాళ్ళు అందరూ బతికిపోయారు. తర్వాత సంతకం పెట్టిన వాళ్ళకి ఇంకా కోతలు వేసి ఎక్స్ట్రా జే ట్యాక్స్ కలెక్ట్ చేసి ఇచ్చారని చెప్పుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు. ఇప్పటికీ చిత్తూరులో ఒక నాయుడు గారు ఎవరు, ఆయన ఒక్క గట్టిగా రెసిస్ట్ చేస్తున్నారటండి. ఆయన కూడా ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను గవర్నమెంట్ నుంచి వచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ గట్టిగా పట్టకుండా కట్టుకోలేని వాళ్ళు వస్తే క్రీమీ పీపుల్ అంతా వచ్చారట, బాగా చదువుకునే వాళ్ళు, కష్టం విలువ తెలిసిన వాళ్ళంట, వాళ్ళ ఫీజులు కట్టుకోవడం వల్ల
కష్టం విలువ తెట్టి గట్టిగా చదువుకుని అంటే మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చినాయటండి. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడుకి లాస్ట్ ఇయర్ అట ఆయన కాలేజీలో 96% అడ్మిషన్స్ అయిపోయినట్టండి. ఫస్ట్ లో ఈ ఫీజు రియంబర్స్మెంట్లు రావు కాబట్టి కొంతమంది విద్యార్థులు రాలేదు, 56, 57 వస్తే ఇప్పుడు అది కాస్త 96% వరకు వచ్చేస్తుందండి. అంటే గవర్నమెంట్ మీద ఆధారపడకుండా కేవలం స్టూడెంట్లు ఫీజు కట్టుకునే వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని స్టూడెంట్లు ఉన్నారు ఆయన కాలేజీలో. సార్ స్టార్టింగ్ లో ఎంబీబీఎస్ సీట్లు కూడా అమ్ముకున్నారు కదా సార్. అమ్ముకున్నారు అంటే ఏమండి అసలు మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కళ్ళు ఒక రోజు అంతా పట్టుకుంటే ఇంటర్నెట్ లో లిస్టులు తీస్తుంటే పై నుంచి కింద దాకా ఈ రాష్ట్రంలో అనర్హత లేనిది ఏమీ లేదు దోచుకోవడానికి. అసలు మట్టి కాదు, శాండ్ కాదు, వైన్ కాదు, అసలు ఏది ఇంకొక విషయం గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాటు 4 సంవత్సరాల 9 నెలల్లో లిక్కర్ షాపుల మీద ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ ఇవ్వలేదు, డబ్బే ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అన్నాడు. కానీ మీకు తెలిసిందో లేదో 2-3 రోజుల నుంచి లిక్కర్ షాపుల్లో ఎక్కడ వెళ్తే డబ్బు కాదంటే డిజిటల్ పేమెంట్స్ ఇస్తానంటున్నారంట లిక్కర్. ఇది కొత్తది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆయన ఖాతాలోకి వెళ్తుంది కదా, డైరెక్ట్ గా గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్తుంది అని ఏమో అంటే మళ్ళీ నిరూపించుకుందాం అన్నమాట. సిస్టమ్ సెట్ చేసి ఇప్పుడు కిందంతా మట్టి పోసేసండి, వెళ్ళేటప్పుడు ఊరికే పైన 2 పొరలు సిమెంట్ పామేసి పోద్దాం అనుకుంటాడండి. గట్టిగా చేతిలో గుద్దితే కింద వస్తారని చెప్తున్నారు. మీ కూటమికి ఉంటది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలన్నా కానీ డబ్బులు ఉండవు కాదండి. ఇప్పుడు ఈ విద్యా దీవెన తల్లులకి నోటీసు ఎలాగైతే వచ్చినాయో అసలు ఈ 12 లక్షల కోట్ల అప్పులు ఇతను వెళ్ళి లోపల నోటీసులు పంపుతాడేమో అని డౌట్ ఈ తీసుకునే వాళ్ళందరికీ. అంటే సాడిస్ట్ కదండి ఇవన్నీ కూడా. మీరు కట్టంటారా, మీరు ఇప్పుడు దాకా ఉత్తినే తిన్నారో, ఎవరు తిన్నారు, ఇవన్నీ కట్టండి అని కూడా అతను